నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఇక ఆఖరి రాశి 12వ రాశి. 12వ రాశి మీన రాశి వారికి 2026 జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది వీళ్ళ గ్రహస్థితి? వీళ్ళకు పరిహారాలు ఎట్లా ఉండబోతాయి? వీళ్ళకి ఏమైనా అదృష్టం కలిసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. 2026 సంవత్సరం జనవరి మాసం మనం తీసుకున్నట్టయితే కనుక మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్టే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రాహు అయితే 12వ స్థానంలో ఉన్నాడు. ఇక 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు. ఈ గ్రహాలు అయితే మారేవి కాదు ఈ సంవత్సరం మొత్తం కూడాను. ఇవి పెద్ద గ్రహాలు. ఇకపోతే మారేడు గ్రహాలు జనవరి మాసంలో వీరికి మంచి చేసే గ్రహాలు ఉన్నాయా అంటే కనుక గురువు ఒకటి మంచి చేస్తాడు, శుక్రుడు మంచి చేస్తున్నాడు, అలానే కేతువుతో పాటు కుజుడు కూడా మంచి చేయబోతున్నాడు మీనరాశి వారికి. కాబట్టి ఈ దానికి సంబంధించినటువంటి వాటిలో మనం చేసుకోవాలంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గ్రహ చోదను బట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానితో పాటు వివాహం చేసుకోవడానికి లేకపోయినా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవి మంచి సానుకూలమైన వాతావరణం కనబడుతూ ఉంది. శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి. ఇకపోతే గురువు కూడా బలంగా ఉన్నాడు. ఇకపోతే మత మార్పిడి చెందేటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారు, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు, వేరే వ్యాపారానికి వెళ్ళాలనుకున్న వారైతే కనుక 17వ తారీఖు వరకు కూడా వేచి ఉండడం మంచిది. జనవరి 17 వరకు వేచి ఉండడం మంచిది. ఇక దీంతో పాటు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక మెడికల్ రంగంలో బాగుంటుంది. మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, ఇలాంటి వాటిలో ఆయుర్వేదిక్ స్టోర్స్, ఇలాంటి వాటిలో అయితే అద్భుతంగా ఉంటుంది కాబట్టి చెప్పొచ్చు. ప్రకృతి వైద్యశాల లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక అలాంటి రంగాల్లో ఉన్నవారికైతే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొంది వారికి అవకాశ మార్గాలు కూడా లభ్యపడతాయి. ఇక ఇవన్నీ మంచి విషయాలు. ఇకపోతే ప్రయాణాల్లో అయితే ఖచ్చితంగా వీరు ప్రయాణాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాలు చేసేప్పుడు వీరు అనీజీ అయిపోతారు, అన్ఫిట్ అయిపోతారు, వీరి ఆరోగ్యం సహరించదు అని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి జాబులో వెసులుబాట్లు అయితే ఈ మాసంలో కనపడట్లేదు. ఏదైనా గొడవలైనా, తగాదలైనా, కొట్లాట్లైనా కూడా మీనరాశి వారు ఒక అడుగు తగ్గితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. పేరు ప్రఖ్యాత పోతుంది తగ్గకపోతే. మాట అనుకుంటే కనుక మీనరాశి వారి మీద ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మాట్లాడకుండా మౌనంగా పాటిస్తే కనుక రానున్నటువంటి కాలంలో ఎవరు మంచి ఎవరు చేయడం చూస్తే మీనరాశి వాళ్ళు మంచి అని తేలుతుంది. కాబట్టి ఇప్పుడైతే మీకేం పోదు, ప్రఖ్యాత పోదు, పేరు పోదు. కాబట్టి సైలెంట్గా ఉండడమే ఆయుధం అని అనుకోవాలి. ఇకపోతే పూర్వీకుల ఆస్తులు కానీ, భార్యాభర్తల మధ్య వెసులుబాటు కానీ ఈ మాసంలో అయితే కనపడట్లేదు. గొడవలు అయి ఉంటే కనుక వీరు ఈ మాసంలో కలుస్తారు అనేది చెప్పలేము. కాబట్టి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక పూర్వీకుల నుంచి ఆస్తులు అయితే ఈ మాసంలో వస్తాయి అని కూడా చెప్పలేము. ఇక వీరికి వ్యాపారంగా అయిపోయింది, జాబ్గా అయిపోయింది. కాబట్టి ఇక భార్యాభర్తల జీవితం మనం చూసుకున్నట్టయితే, రాజకీయ రంగం మనం చూసుకున్నట్టయితే రాజకీయ రంగాల్లో అడుగు పెట్టవచ్చు. కొత్తగా వెళ్ళాలనుకున్నారు ఆల్రెడీ ఉన్న వారికి అయితే పేరు ప్రఖ్యాత ఏమి రాదు ఈ మాసంలో, అలానే కొనసాగుతూ ఉంటుంది. కొత్తగా అడుగు పెట్టినట్లయితే సినీ రంగంలో, రాజకీయ రంగంలో అడుగు పెట్టవచ్చు. 17వ తారీఖు తర్వాత జనవరి మాసంలో బాగుంటుంది. ఇక ఏ రంగంలో ఉన్నవారైనా, ఏ రంగంలో అడుగు పెట్టాలనుకున్నా కూడా మీనరాశి వారికి అద్భుతంగా ఉండాలి అనుకుంటే కనుక చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. గోధుమ పిండిని ఒక 1/4 కిలో గోధుమ పిండి తీసుకొని ఓన్లీ వాటర్ వేసేసి కొంచెం బెల్లం వేసేసి కలిపేసి పూరి పిండిలా చేసి కొన్ని ఉండలు చేయాలి. ఆ ఉండలు 41 ఉండలు చేసి ఏదైనా ఆదివారం కదా మంగళవారం రోజైనా చేయొచ్చు. ఉదయం సమయంలో చేసుకోవాలి. ఉండలు మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఆ ఉండల మీద చెప్పేసి తల మీద పెట్టుకొని, అది మూట తల మీద పెట్టుకొని అవన్నీ కూడా ఎక్కడైనా పారేడు నీటిలో వేయాలి. అక్కడ దగ్గర సమీప దూరంలో ఏది ఉన్నా కూడా వాగు, చెరువు, కుంటలు అటువంటి కదా, అక్కడ కనుక ఈ పారేటువంటి నీళ్ళలో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరి కోరిక నెరవేరుతుంది అని చెప్పొచ్చు. ఇక వీరు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఎవరికైనా రాగి కానీ, ఎండి కానీ దానం చేస్తే చాలా మంచిది. ఏదైనా గోదానం, వస్త్రదానం, భూదానం అంటారు కదా, అలానే రాగి, ఇత్తడి లేదా ఎండి ఇలాంటిది దానం చేస్తే చాలా మంచి. చిన్న రూపైనా సరే దానం చేస్తే చాలా మంచిది. ఇక వీటితో పాటు అన్ని రకాల బాగుండాలనుకుంటే కనుక ప్రతినిత్యం వీరు చేసుకోవాల్సిందంటే కనుక నల్ల నువ్వులు తీసుకుని వెళ్ళి శనీశ్వరుడి మీద అభిషేకం చేసుకోవాలి. ప్రతినిత్యం చేసుకున్నా కూడా చాలా మంచిది వీరికి. అలానే నల్ల నువ్వులతోనే వీరే ఒక చిటికెడు నువ్వులు తీసుకొని వీరే తల చుట్టూ తిప్పేసి ఎక్కడ పొదలుగా చెట్లలో వేసేయాలి. వీరికి ఉన్న నరదిష్టిపోతుంది. శని భగవాన్ కృపా కటాక్షాలు ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక దీంతో పాటు
శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు, అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవచ్చు. అలానే ఏదైనా అమ్మవారి గ్రామదేవతకి బట్టలు పెట్టాలి ఒక రోజైనా, పట్టు వస్త్రాలు అంటారు కదా, బ్లౌజ్ పీసు, ఆ బ్లౌజ్ పీస్తో పాటు శారీ కూడా అమ్మవారికి పెట్టినట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. ఇక దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా పొందాలి. ఆ దేవుని అనుగ్రహం బట్టలు పెడితే పొందుతారు. ఇక ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు వచ్చి, ఇంకా కూడా జాతకం తగ్గట్టుగా వీరు లేకుండా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదో చెడు క్రియ జరుగుతుందని అర్థం. భార్యాభర్తలు విడిపోవడానికి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావడానికి చెడు క్రియలు కూడా చేస్తారు చాలామంది, మనం ఎదగకూడదనే ఒక ఉద్దేశం, సదుద్దేశంతో. కాబట్టి అది ఏదైనా మనకి తెలియదు. ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉంటే ఆ గురువుగారిని సంప్రదిస్తే ఖచ్చితంగా మనకి ఏం జరిగింది, దాని పరిష్కార మార్గం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చూపించిపోతారు. అప్పుడు జాతకం తగ్గట్టుగా ఉంటారు. ఆ ప్రయత్నం చేసుకొని అదృష్టవంతులు వచ్చి జనవరి మాసం 2000 సంవత్సరం ఈ యొక్క మీనరాశి వారు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. చూస్తారు కదండి, సో రాసులన్నీ కూడా ద్వాదశి రాసులు, ఒక్కొక్క రాశి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో మరి మీకేమైనా సందేహాలు ఉంటే కింద డెఫినెట్గా కమెంట్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో గట్టుబలి సురేష్ బాబు గారిని సంప్రదిద్దాం.